మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడాన్ని మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను కేబినెట్ లో చర్చించకుండా ముందుగానే మాట్లాడితే ఎలా అంటూ పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడటం ఏంటని మండిపడ్డారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీతో సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దని పొంగులేటికి మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాలంలో చేసిన కామెంట్స్ అటు ప్రభుత్వానికి కానీ ఇటు పార్టీకి కానీ కాస్త ఇరుకున పెట్టే విధంగా ఉంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. గతంలో చేసిన కామెంట్స్ కూడా మనం చూసాము. గతంలో దీపావళికి పొలిటికల్ బాంబులు పేలుతాయని, అదేవిధంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కానీ అట్లా కొన్ని అంశాలకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ అంతా కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా నిన్న చేసిన కామెంట్స్, నిన్న ఖమ్మంలో ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ తో పాటు సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ ఈ విషయానికి సంబంధించి నిన్న మంత్రి చేసిన కామెంట్స్ ను ప్రభుత్వానికి అటు పార్టీకి సంబంధించి విరుకున పెట్టే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీకి సంబంధించిన దానిపైన పార్టీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ముందుకే మంత్రి చేసిన కామెంట్స్ అనేది విరుకున పెట్టే విధంగా ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయానికి సంబంధించి కూడా కాస్త నొచ్చుకున్నట్టుగా తెలుసు. సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన అంశాలను డిస్కస్ చేయకుండా ఆయన చేస్తున్న కామెంట్స్ విరుకున పెట్టే విధంగా ఉన్నాయన్న నేపథ్యంతో పీసీసీ చీఫ్ నేరుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి కూడా సీరియస్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి పార్టీతో డిస్కషన్ చేయకుండా మరోవైపు అది సంబంధం లేని శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించి తనకు సంబంధం లేకపోయినా రెవెన్యూ శాఖ, అటు గృహ నిర్మాణ శాఖ, ఐఎన్పీఆర్ శాఖలు మాత్రం నిర్వహిస్తారు. కానీ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశం అనేది పూర్తిగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అంశం కాబట్టి ఆ శాఖకు సంబంధించిన అంశాన్ని మరో మంత్రి మాట్లాడాలనేది కూడా మరో బాగుండదని చెప్పేసి దీనికి సంబంధించి కూడా పీసీ చీఫ్ సుచిమితగా హెచ్చరించడం జరిగింది. ఒక మంత్రిత్వ శాఖలో మరో మంత్రి జోక్యం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఈ విషయానికి సంబంధించి ఆయనకు హెచ్చరించినట్లు కూడా తెలుసు. సో మొత్తం మీద దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న తరచూ కామెంట్స్ అనేది అటు ప్రభుత్వానికి కానీ ఇటు పార్టీకి కూడా ఇరుకున పెట్టే విధంగా ఉన్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ మంత్రులకైతే క్లాస్ ఇస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఎవరు వారి పరిధిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కానీ ఇటువంటి సెన్సిటివ్ విషయాలకు సంబంధించిన అంశాలు కానీ పార్టీని మరింత ఇబ్బందికర పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి కులగణన చేసిన నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి ఒక చట్టం చేసి పంపించిన నేపథ్యంలో ఒకవైపు అది క్లారిటీ రాకముందుకే ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలనేది కరెక్ట్ కాదంటూ కూడా తెలుస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటించాల్సిన అంశాలను ముందే ఈ విధంగా మాట్లాడడం వల్ల క్యాబినెట్ కు అందులో క్యాబినెట్ లో పెట్టాల్సిన అంశానికి సంబంధించి వాల్యూ లేకుండా పోయే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో పీసీసీ ఈ అంశానికి సంబంధించి మంత్రికి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుసు. సో మొత్తం మీద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన కూడా పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్ సంబంధించినప్పటికీ కూడా మొత్తం మంత్రులకు సంబంధించి ఎవరి వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉండాలంటూ కూడా క్లాస్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రతాప్, ఒకవైపు చూస్తే మంత్రి, మరోవైపు పీసీసీ చీఫ్ మధ్య జరిగిన ఈ వివాదంలో అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం జరిగిందా? దీన్ని ఎలా చూడాలి? దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఆయన శాఖకు సంబంధించినవి కాకపోయినా ఈరోజు క్యాబినెట్లో చర్చిస్తామంటూ కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశం లేకపోయినప్పటికీ క్యాబినెట్లో చర్చిస్తున్నామంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అంశాన్ని రెవెన్యూ శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడడం అనేది కూడా ఒక శాఖకు సంబంధించిన అంశాన్ని మరో శాఖ జోక్యం చేసుకున్నట్టుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం చూడవచ్చు మొదటి నుంచి కూడా ఈ సంబంధించి ఎవరి శాఖ పరిధిలో వారి మంత్రులంతా కూడా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటున్నారంటూ కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పంచాయతీరాజ్ సంబంధించిన అంశాన్ని రెవెన్యూ శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడడం అనేది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ అంశాన్ని ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఈ రోజు ఉదయం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ కావడం జరిగింది. ఈ రోజు ఈ అంశానికి సంబంధించి
ముఖ్యంగా పార్టీ నిర్ణయం ప్రకటించక ముందుకే లోకల్ బాడీ ఎన్నికలంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా ఈ అంశాన్ని మొత్తం దృష్టికి తీసుకొచ్చి సీఎం దృష్టికి తీసుకొచ్చి పార్టీకి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో సీఎం కూడా ఈ విషయానికి సంబంధించి మంత్రిని కూడా కాస్త దొచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయానికి అసలు తన దృష్టికి లేకుండానే మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారన్న నేపథ్యంలో దీనికి సంబంధించి మంత్రిని కాస్త అదుపులో ఉండాలన్న సూచనతోటి ఈ రోజు పిసిసి చీఫ్ ఆయన నేరుగా ఫోన్ చేసి మందలించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి అంటే గతంలో కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి పార్టీకి కానీ ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి అయినా ఆయన కాస్త స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతో పిసిసి చీఫ్ ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి మందలించినట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.